ఇంకా మిగిలి ఉన్నటువంటి దినాలు కూడా దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చేటట్లుగా ప్రార్థన చేయండి. నేను కూడా పరిచర్యలో దేవుడు 21 దినము నుండి ఎక్కడికి వెళ్ళట్లా, బయటికి ఎక్కడికి ప్రోగ్రామ్స్ కానివ్వండి, ప్రార్థనలకు కానివ్వండి, ఎక్కడికి వెళ్ళట్లా. దేవుడే ఈరోజు వరకు నాకు సహాయం చేసి నన్ను పోషిస్తూ నాకు ఆరోగ్యం ఇస్తూ నన్ను ఆదరిస్తుంది యేసయ్యే. 21 దినాల నుండి బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్తేనే కదా మరి ఏదైనా చేతిలో ఏదైనా ఉండేది. అయినా దేవుడే ఈరోజు వరకు నాకు తోడై ఉన్నాడు. అది మాత్రం నిజంగా సత్యం. అది దేవుడు ఉన్నాడు. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నా మనస్సులో ఒక ఆలోచన ఉంచాడు, ఒక ప్రేరణ ఉంచాడు. మనం కాళ్ళకు వేసుకున్నటువంటి చెప్పులు పాడైపోతే ఎక్కడికి తీసుకొని వెళ్తాం? బాగు చేసి చెప్పులు కుట్టేటువంటి వ్యక్తి దగ్గరికి తీసుకొని వెళ్తాం కదా. మనం వేసుకున్నటువంటి వస్త్రాలు పాడైపోతే ఎక్కడికి తీసుకొని వెళ్తాం? మిషన్ కుట్టే ఒక టైలర్ దగ్గరికి తీసుకొని వెళ్తాం. మనందరికీ తెలుసు ఈ విషయాలు. బైకు నడుపుతున్నటువంటి బైకు పాడైపోతే ఎక్కడికి తీసుకొని వెళ్తాం? మెకానిక్ దగ్గరికి తీసుకొని వెళ్తాం. ఎందుకు? వారైతే అనుభవం కలిగినట్లుగా బాగు చేస్తారు అని. వాటన్నిటినీ బాగు చేయటానికి, వాటన్నిటినీ పాడైపోయినటువంటి స్థితిలో నుండి బాగుపరచటానికి వ్యక్తులు ఉన్నారు. అసలు మనిషే పాడైపోతే బాగు చేయటానికి ఎవరుండాలి? మనమే పాడైపోతే మనలను బాగు చేయటానికి ఎవరుండాలి? మనలను నిర్మించిన నిర్మాణకర్త ఉండాలి, సృష్టికర్త ఉండాలి. అందుకని ఆయనే. మనమైతే ఆయన యొద్దకు వెళ్ళలేమని ఆయనే మన యొద్దకు వచ్చి మనలను బాగు చెయ్యాలి అని కోరుకున్నాడు. బాగు చేసి, మిమ్మలను బాగు చేశాను కదా, ఇక మీ ఇష్టం, నేను మిమ్మలను బాగు చేయటం వరకే నా వంతు, ఇక ఆ పైన మీ ఇష్టం అని మనలను వదిలిపెట్టలా, అలా విడిచిపెట్టలా. ఇక మిమ్మల్ని వదిలేశాను, మీరే ఇక మీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతకండి, మీకు ఇష్టం వచ్చినట్లుగా నడవండి అని దేవుడు వదిలిపెట్టలా. బాగు చేసిన మనలను దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? కనిపెడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి 2 చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. బాగు చేసిన యేసయ్యే మనలను విడిచిపెట్టకుండా కనిపెడతా ఉన్నాడు. ఎక్కడి నుండి? ఆకాశము నుండి ఆయన మనలను కనిపెడుతూ నరులందరి మీద దృష్టి ఉంచాడంట. చదవండి ఆ పదాన్ని. 33వ పుస్తకం దావీదు 13వ వాక్యం. 33వ పుస్తకం 13వ వాక్యం కీర్తన. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచూ ఉన్నాడు, ఆయన నరులు అందరినీ దృష్టి పెట్టి చూస్తా ఉన్నాడు. మనలను కనిపెట్టి ఎక్కడ ఉన్నాము, ఎక్కడ కూర్చున్నాము, ఎక్కడికి వెళుతూ ఉన్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఏమి ఆలోచిస్తూ ఉన్నాము, ఏ రీతిగా ప్రార్థిస్తున్నాము అని సమస్తము ఆయన కనిపెట్టి దృష్టి పెడతా ఉన్నాడంట. దృష్టి పెట్టిన దేవుడు నీవు చేసినటువంటి దానికి, నేను చేస్తున్నటువంటి దానికి ప్రతిఫలము ఇవ్వకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడండి. ప్రతిఫలం అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. అయితే గమనించే దేవుడు మనలను విడిచిపెట్టకుండా నీ బాధకైనా,
నీ కన్నీటికైనా, నీ అసమాధానపు స్థితికైనా, నీ మీద ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి పోరాటాలకైనా, నీ జీవితంలో పొంచి ఉన్న ప్రమాదాలు, కీడు, బలహీనమైనటువంటి ఏమన్నా మార్గాలలో ఎవ్వరు కూడా నిన్ను గమనించలేదు అని నీవెన్నడూ తలంచొద్దు. నిన్ను బాగు చేసిన దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు, నిన్ను కనిపెడతా ఉన్నాడు, నీ మీద ఆయన దృష్టి నిలిపాడు, నీ పక్షముగా ఆయన మరలా నూతనమైనటువంటి కార్యాలు చెయ్యటానికి సంసిద్ధముగా ఉన్నాడని విశ్వసించు తల్లి. నువ్వు నమ్ము, ఆయన నిన్ను కనిపెడతా ఉన్నాడు, కనిపెడతా ఉన్నాడు. ప్రతి విషయంలో కనిపెడుతున్నాడు, ప్రతి పరిస్థితిలో నిన్ను కనిపెడతా ఉన్నాడు, ప్రతి వ్యతిరేకతలలో నిన్ను గమనిస్తూ ఉన్నాడు. నీ ఆలోచన ఏమై ఉన్నది ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం తల్లి. ఓ కుమారుడు తల్లి దగ్గరికి వచ్చాడు, సంతోషపెడదాము అని. అమ్మా, ఈరోజు నీకు ఒక సంతోషకరమైన మాట చెప్తున్నాను. ఆ మాట చెప్పటానికి ముందుగా తల్లి ఎక్కడ ఉన్నది అని కనిపెడతా ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. అలా గమనించిన కుమారుడు తల్లి వద్దకు వచ్చి, అమ్మా నాకు జాబ్ వచ్చింది. తల్లి చాలా సంతోషించింది. ఎక్కడొచ్చిందయ్యా నీకు జాబు? నాకమ్మా సైనికునిగా యుద్ధ భూమిలో మిలిటరీలో నాకు జాబ్ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. తనకే అంత సంతోషంగా ఉంటే తల్లికి ఇంకెంత సంతోషంగా ఉంటుందండి. తల్లి కూడా చాలా సంతోషించింది. అమ్మా, మరి నేను రేపే ప్రయాణమై వెళ్ళాలి, నేను రేపే బయలుదేరాలి. రానే వచ్చింది ఆ రోజు. వెళ్తున్న సమయంలో తల్లి తన భుజం మీద చెయ్యి వేసి ప్రార్థన చేస్తూ ఉంది. అయ్యా, నా కుమారుడు ఆశించినట్లుగా మిలిటరీలో మంచి జాబ్ ఇచ్చావయ్యా. తను వెళ్తూ ఉన్నాడు, తన చుట్టూ నువ్వు కాపుదలగా ఉండు, ఏ అపాయము ఏ ప్రమాదము లేకుండా తనను బ్రతికించయ్యా, తనని బలపరిచయ్యా. అయ్యా, ఇశ్రాయేలీలను కాపాడు, వాడు కునుకడు నిద్రపోడు అని చెప్పావు కదయ్యా అని ప్రార్థన చేసి పంపించింది. కొన్ని నెలలకే ఫోన్ కాల్ వచ్చింది. అమ్మా, నీ కుమారుడు చనిపోయాడు, నీ కుమారుడు మరణించాడు, మిలిటరీ హాస్పిటల్లో నీ కుమారుని యొక్క శవం ఉన్నది, వచ్చి మీరు చూడండి అంటే ఆ తల్లి నమ్మలా. ఎందుకంటే ఇశ్రాయేలీయుల దేవుడు కునుకడు నిద్రపోడు కదా. నాతో వాగ్దానం చేశాడు, మాట ఇచ్చాడు కదా, నా కుమారుణ్ణి మరి మరణానికి అప్పగించకుండా ఆయనే కాపాడుతాను అని. ఎందుకు మరణం చేతికి అప్పగించాడు అని దేవుణ్ణి అడుగుతూ ఉంది. నువ్వెందుకు మరణం చేతికి అప్పగిస్తావయ్యా అని. అలా అనుకుంటూ ఉండగానే బయట నుండి కొంతమంది డోర్ కొట్టారు. అమ్మా, నీ కుమారుడు మరణించాడు కదా, మరి చూడటానికి వెళ్దాం పదా. తల్లి అంటుంది, ఏం అవసరం లేదులే అంటుంది. అదేంటమ్మా, నీ కుమారుడు కదా, మరణిస్తే నువ్వు వద్దులే అంటున్నావు ఎందుకు అంటే, నా కుమారుడు మరణించలేదయ్యా, మరణించాడు అని లెటర్ కూడా వచ్చింది పోస్ట్ మ్యాన్ ద్వారాగా. నువ్వేంటమ్మా మరణించలేదంటున్నావు, చనిపోయింది నీ కుమారుడే అంటే, నా కుమారుడు వెళ్ళేటప్పుడు నాతో దేవుడు వాగ్దానం చేశాడు, నా కుమారుణ్ణి కాపాడటానికి ఆయన కొనకకుండా నిద్రపోకుండా ఉంటాను అని మాట ఇచ్చాడు ఆయన. ఎందుకు మరణం చేతికి అప్పగిస్తాడు అని. సరే, ఆ ఉన్న వాస్తవాన్ని తెలుసుకుందామని వీరంతా బయలుదేరి మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ పేరు చెప్పారు, పలానా వ్యక్తి చనిపోయాడు, మరి ఆ వ్యక్తిని ఒక్కసారి ఆ శవాన్ని చూస్తాము అని తల్లి చాలా వేదనతో అడిగినా లోపల విశ్వాసం ఉంది తల్లికి, నా కుమారుడు చనిపోడు. వాళ్ళు రిజిస్టర్ తీశారు. మిలిటరీ వాళ్ళకి కొన్ని రిజిస్టర్లు ఉంటాయి, వాళ్ళల్లో పేర్లన్నీ వరుసగా చదువుతూ ఉన్నారు. పేర్లన్నీ వరుసగా చదువుతా ఉంటే ఒక చోట ఆగిపోయారు. అమ్మా, నువ్వు చెప్పింది నిజమే, నీ కుమారుడు చనిపోలేదు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. పొరపాటున
నీ కుమారుని యొక్క పేరు మరొక వ్యక్తికి కూడా ఉంది. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళవలసినటువంటి లెటర్ మీ ఇంటికి వచ్చింది. అంతేకాని నీ కుమారుడు చనిపోలా. తల్లి ఎంతగా సంతోషించిందో, ఎంతగా ఆనందించిందో. ఎందుకో తెలుసా? బాగు చేసిన దేవుడు నా కుమారుణ్ణైనా నన్నైనా వదిలిపెట్టలేదు. ఆయన కనిపెడతా ఉన్నాడు, ఆయన గమనిస్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు, ఏ స్థలంలో ఉన్నారు, ఎట్లాంటి ఇరుకుల మధ్యలో ఉన్నారు, ఎట్లాంటి ఇబ్బందుల మధ్యలో ఉన్నారు, ఎట్లాంటి ఆర్థిక పరిస్థితుల మధ్యలో నడిపించబడతా ఉన్నారు, గాయపరచబడినటువంటి మాటల మధ్యలో నడిపించబడతా ఉన్నారు, ఎంత వేదన చెందుతున్నారు, ఎంత కన్నీరు విడుస్తున్నారు, ఎంత దుఃఖపడుతున్నారని ఆయన కనిపెట్టే దేవునిగా ఈ ఉదయకాల సమయంలో మన మధ్యలోనికి వచ్చాడు. ఆయన కనిపెడుతున్నాడు. ఆయన నిన్ను కనిపెడుతున్నాడు తల్లి. ఆయన ఎందుకు వదిలిపెడతాడు? ఆయన ఇంకొక పదాన్ని కూడా చదువుదాం. సామెతల పుస్తకం 24వ అధ్యాయము 12వ వాక్యాన్ని కూడా చూద్దాం. సామెతల గ్రంథం 24:12. ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకొనిన ఎడల, అదిగో హృదయములను శోధించువాడు నీ మాటలన్నీ గ్రహించును కదా, నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును కదా. చూడండి, ఈ సంగతి ఎవ్వరికీ తెలియదు కదా అని మనం అనుకోవచ్చు. మనం చేస్తున్నటువంటి సంగతులన్నీ గమనించేవారు ఎవ్వరూ లేదు కదా అని మనం తలంచవచ్చు. ఈ సంగతి ఎవ్వరికీ తెలియకుండా ఉంటుంది కదా అని మనం ఆలోచించవచ్చు. కానీ కనిపెట్టే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన సమస్తమును కనిపెడుతూ ఉన్నాడు, సమస్తమును గమనిస్తూ ఉన్నాడు. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి చెప్పనా? లాబాను ఉన్నాడు, బైబిల్లో యాకోబు ఉన్నాడు. వారిద్దరి మధ్యలో కొన్ని మాటల సందర్భం జరిగింది. వారు మాట్లాడుకుంటూ ఉన్నారు కొన్ని మాటలు. మూడో వ్యక్తి లేరు, చుట్టుప్రక్కల ఎవ్వరూ లేరు. లాబాను, తన మేనల్లుడు యాకోబు ఇద్దరే ఉన్నారు. వారిద్దరి మధ్యలో వచ్చినటువంటి మాటల సందర్భాన్ని బట్టి ఒక్క మాట అనుకున్నారు, నీకు నాకు మధ్యలో మధ్యవర్తి ఎవ్వరూ లేరు. ఈ మాటలు వింటూ గమనిస్తున్నటువంటి వారు కూడా ఎవ్వరూ లేరు. ఈ సంగతులన్నీ వేరే వాళ్లకు వినబడేటువంటి ప్రసక్తి లేదు. మన ఇద్దరమే ఉన్నాం. ఈ మాటల మధ్యలో నిన్ను నన్ను గమనించే వ్యక్తి ఒకరున్నారు. చదవండి ఆ పదాన్ని. ఆదికాండం 31వ అధ్యాయము 48-49 వాక్యాలు చూస్తారా? త్వరగా. లాబాను ఒక కుప్ప వేశారు. ఆ కుప్ప పేరేంటి? క్రింద ఉందో చూడండి, పుట్లైన్లో. ఒక కుప్ప వేసుకున్నారు రాళ్ళ మధ్యలో. వారిద్దరి మధ్యలో ఒక రాళ్ళ కుప్ప వేసుకున్నారు. వేసుకొని ఒక్క మాట అనుకుంటున్నారు, కాబట్టి దానికి ఏ పేరు? గలేదు. గలేదు అనే పేరు పెట్టి, మరియు మనము ఒకరికి ఒకరము దూరముగా ఉండగా యెహోవా నాకును నీకును మధ్యలో జరిగే సంభాషణ కనిపెట్టునని చెప్పెను కనుక దానికి మిస్పా అను పేరు పెట్టారు. మాటల మధ్యలో జరిగే ఆ సంభాషణను కనిపెట్టే ఆ వ్యక్తికి పెట్టిన పేరు, ఆ రాళ్ళ కుప్పకు పెట్టిన పేరు మిస్పా. జాగ్రత్త తల్లి, మాట్లాడేటప్పుడు, మాట సంభాషణ వచ్చేటప్పుడు
ఎవరు వినకపోవచ్చు, ఎవరు గమనించకపోవచ్చు, ఎవరు చూడకపోవచ్చు. ఆ మాటల సందర్భంలో వచ్చినటువంటి ప్రతి మాట దేవుని సన్నిధికి చేరుతుంది, దేవుని వద్దకు వెళుతుంది. దేవుడు వింటున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు. దేవుడు ఖచ్చితంగా మన మాటల సందర్భంలో జరిగేటువంటి ప్రతి మాటకు ఆయనే కనిపెట్టగలిగినటువంటి దేవుడు అని నువ్వు గ్రహించు తల్లి, నువ్వు గమనించమ్మా. ఎందుకంటే ఆయన చూడగలిగిన వాడు, ఆయన వినగలిగిన వాడు, ఆయన గమనించగలిగిన వాడు, ఆయన తప్పకుండా ప్రార్థనకు జవాబును అనుగ్రహించగలిగిన వాడు. ఆయన గమనిస్తా ఉన్నాడు తల్లి, మౌనంగా చూస్తా ఉన్నాడు ఆయన ఏం జరుగుతుందా అని. ఆయన మౌనంగా కనిపెడతా ఉన్నాడు ఏం జరుగుతుందా అని. నీ జీవితంలో కూడా నువ్వు అట్లా కొన్ని సమయాల్లో మౌనముగా ఉండవలసినటువంటి సందర్భం వస్తుంది. మౌనంగా ఉండు, ఏం జరుగుతుందా అన్నట్లుగా. దేవుడు తప్పకుండా కనిపెట్టి ఖచ్చితంగా నీ పక్షముగా, నీ తట్టుగా, నీ విషయంలో నిలబడి నిన్ను బాగు చేసి, నిన్ను బలపరిచి, నీకు ఆరోగ్యం ఇచ్చి, ఏమండి నిన్ను ఉన్నతంగా నిలబెడతాడు. అలా చేయగలిగిన సమర్థుడు మనతో ఉన్నాడు, మన పక్షంగా ఉన్నాడు. ఏదండి ఆధారం? ఎటు చూసినా చీకటి, ఎటు చూసినా నిరాకారం, ఎటు చూసినా జాలి గుండె లేదు, ఎటు చూసినా దయగలిగిన మాట లేదు. ఏ దిక్కు వైపున అడుగు పెట్టినా అన్ని ముళ్ళబాటలే. అయినా నిరాకారంలోనే దేవుడు భూమిని వేలాడదీశాడే. ఏమండి, నిరాకారంగా ఉన్నటువంటి ప్రదేశంలోనే దేవుడు భూమిని అలా నిలబెట్టాడే. మరి నీ జీవితాన్ని దేవుడు నిలబెట్టడా? ఎందుకు తల్లి? కొంత సమయం మనం ఓపికగా ఉండాల్సినటువంటి రోజులు ఉంటాయి. ఓపికగా అన్నీ గమనించగలిగినటువంటి సందర్భాలు ఉంటాయి. వాటన్నిటిలో మనమందరం కూడా నేర్చుకోదగినటువంటి పాఠాలు కూడా ఉంటాయి. ఇంకొక మాట కూడా చదువుదామా? యెషయా గ్రంథం 29:15. త్వరగా యెషయా గ్రంథం 29:15. శ్రమ మమ్ములను ఎవరు చూస్తారు? చూడండి, మనలను ఎవరు చూస్తారు అనే ఆలోచన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఉంటుంది, నాతో సహా ఉంటుంది. ఎవరు మనలను గమనించేవారు ఉంటారు అని, ఎవరు మనలను చూసేవారు ఉంటారు అని, ఎవరు నా తట్టు ఏమండి దృష్టి నిలిపారు అని ప్రతి ఒక్కరూ ఆలోచించేవారు ఉన్నారు. కానీ చూచేవారు ఒకరు ఉన్నారంట, గమనించేవారు ఒకరు ఉన్నారంట. నీ తట్టుగా తిరిగి నువ్వు వెళుచున్నటువంటి దారిలో నిన్ను పరీక్షించే వ్యక్తి ఒకరు ఉన్నారంట. ఆయనే నేను ప్రకటించే నజరేయుడైన యేసు. నువ్వే మార్గంలో వెళ్తున్నావో, నువ్వు ఏ మార్గం గుండా నడిపించబడుతున్నావో, నువ్వు వెళ్ళే మార్గంలో ఎవరు దృష్టి నిలపలేదు అనే ఆలోచనతో, అనాలోచనతో వెళ్తున్నావో, వాటన్నిటికీ తల్ల క్రిందులుగా భిన్నముగా నీతో మాట్లాడుతున్నాడు ఆయన. నిన్ను చూడగలిగిన వాడును నేనే, నిన్ను గమనించగలిగిన వాడును నేనే, నీ మీద దృష్టి నిలపగలిగిన వాడును నేనే. నేనున్నానమ్మా, నిన్ను చూస్తున్నాను, నిన్ను గమనిస్తున్నాను. ఏమండి కదా? అవును కదా? ఓ వ్యక్తి సడన్గా హాస్పిటల్లోకి వచ్చాడు. యవనస్తుడు హాస్పిటల్లోకి వచ్చి ప్రక్కన ఉన్నటువంటి స్టాఫ్ అంతా చెప్పారు, అయ్యా ఇది నార్మల్గా తగ్గేది కాదు, ఆపరేషన్ పడాలి, ఆపరేషన్ జరగాలి, ఇది సామాన్యంగా తగ్గే రోగం అయితే, జబ్బు అయితే కాదయ్యా, ఆపరేషన్ పడాలి. డాక్టర్ గారు అప్పుడే వెళ్ళిపోయాడు. ఏదో ఫోన్ కాల్ వచ్చింది, డాక్టర్ గారు వెళ్ళిపోయారు. ఈలోగా తండ్రి ఆపరేషన్ చేయమని చెప్పి చాలాసేపు అయిపోయింది.
ఇంకా డాక్టర్ గారు రాలా. స్టాఫ్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు పెద్ద పెద్దగా రంకెలేస్తా ఉన్నాడు. ఏడి డాక్టర్ ఏడి, ఆపరేషన్ చేయమని చెప్పి చాలా సమయం అయిపోయింది, డాక్టర్ గారు ఏరి అని కేకలేస్తా ఉంటే అయ్యా అయ్యా వస్తాడయ్యా అని స్టాఫ్ చెప్తా ఉంది. ఈలోగా డాక్టర్ గారు వచ్చారు. వాళ్ళ నాన్న ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, నీకు చెప్పి ఎంతసేపు అయిపోయింది, ట్రీట్మెంట్ చేయమని ఆపరేషన్ చేయమని ఎంతసేపు అయింది? అయ్యా అయ్యా చేస్తానయ్యా, చిన్న పనిబడి వెళ్ళానయ్యా, చేస్తానయ్యా అని లోపలికి వెళ్ళి ఆపరేషన్ చేశాడండి. ఆపరేషన్ జరిగింది, సక్సెస్ అయ్యింది, ఆపరేషన్ అంతా సక్సెస్ అయ్యింది. తండ్రికి సంతోషంతో స్టాఫ్ దగ్గరికి వచ్చి, అమ్మా ఇందాక డాక్టర్ గారిని కొంచెం మాట్లాడాను, నా కుమారుణ్ణి బ్రతికించాడు, నా కుమారుణ్ణి బాగు చేశాడు, నా కుమారుణ్ణి అన్ని శరీరంలో ఉన్న అవయవాలన్నీ గమనించాడు, కనిపెట్టి ఎక్కడ బలహీనంగా ఉందో అక్కడ ఆపరేషన్ చేసి బాగుపరిచాడమ్మా, ఇందాక డాక్టర్ గారు అంత ఆలస్యంగా రావటానికి కారణం ఏంటమ్మా అని అడిగాడు. అయ్యా నీ దగ్గరికి నీ కుమారుని బాగు చేయటానికి డాక్టర్ గారు ఎందుకు ఆలస్యంగా వచ్చాడు అంటే, వారి కుమారుడికి యాక్సిడెంట్ అయిపోయి రోడ్డు మీద పడిపోయి ఉంటే డాక్టర్ గారు అక్కడికి వెళ్ళాడయ్యా. అవునా, కుమారుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడిపోయి ఉంటే అక్కడికి వెళ్ళాడా? మరి ఎందుకు వచ్చాడమ్మా ఆపరేషన్ బాగు చేయటానికి అంటే, డాక్టర్ గారు వెళ్ళే సమయానికే వారి కుమారుడు చనిపోయాడమ్మా, వారి కుమారుడు చనిపోయాడు. అక్కడ కుమారుడు చచ్చిపోయినా ఇక్కడ ఈ కుమారుని బ్రతికించాలి అనే ఆతృత చేత, ఇక్కడ ఈ కుమారుని బాగు చేయాలి అనేటువంటి ఆలోచన చేత అక్కడ చనిపోయిన కుమారుని శవం వదిలిపెట్టి నీ కుమారుని బ్రతికించాడయ్యా, నీ కుమారుని బాగు చేశాడయ్యా, నీ కుమారుని బాగు చేసి బ్రతికించి నిలబెట్టాడయ్యా. గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. సొంత కుమారుని వదిలిపెట్టి, ఏమండి ఇక్కడ ఉన్నటువంటి ఈ కుమారుని బాగు చేయటానికి రావటానికి గల కారణం, ఇక ఆ కుమారుడు ఎంత చెప్పినా, ఎంత చేసినా, ఎంత బ్రతికించాలని ప్రయత్నించినా ఇక ఆ కుమారుడు బ్రతకడు. ఈ కుమారుడు అయితే బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి, నీలో ఇంకా బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడో నువ్వు ఇంకా బ్రతికే, ఏమండి ఆ అవయవాలు నీలో ఉన్నాయి, నువ్వు దేవుని వాక్యం ద్వారాగా కోలుకునేటువంటి శక్తి నీలో ఉంది. ఇప్పుడైనా కోలుకో, ఇప్పుడైనా బ్రతుకు, లే ఇప్పుడైనా. యోబు పుస్తకం 10వ అధ్యాయం 14వ వాక్యం, 34:21, త్వరగా 34:21. ఉన్నది. ఎక్కడైనా నువ్వు కూర్చున్నా, నువ్వు నిలబడినా, పాట కూడా ఉంది కదా, కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి. ఆయనకు అన్నీ తెలుసు, నీ క్రియలన్నీ దేవునికి తెలుసు, నా క్రియలన్నీ దేవునికి తెలుసు. ఆయన సమస్తం కనిపెడుతున్నాడట. అయితే 2 విషయాలు చెప్తాను నేను. ఆయన ఎందుకు కనిపెడతా ఉన్నాడు, ఎవరి కొరకు ఆయన కనిపెడతా ఉన్నాడు, 2 మాటలు చెప్పేస్తా. ఎందుకు కనిపెడుతున్నాడు, ఎవరి కొరకు కనిపెడుతున్నాడు, 2 మాటలు. కీర్తన పుస్తకం 101వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. 101వ కీర్తన 6వ వాక్యం. చాలా జాగ్రత్తగా మాటలు మీరు గమనించాలి. దేశములో నమ్మకస్తులైనటువంటి వారిని నేను కనిపెట్టుచూ ఉన్నాను, నిర్దోషమైనటువంటి మార్గములో నడుచువారు. చూడండి, దేశములో నమ్మకస్తులైనటువంటి వారు. ఎందుకు కనిపెడుతున్నాడు, మీరు అదే గమనించాలి. ఎందుకు కనిపెడుతున్నాడు ఆయన అంటే, దేశములో ఉన్నటువంటి నమ్మకస్తులైన ప్రజలందరూ కూడా ఆయనతో నివాసం చేయాలని, నమ్మకస్తులై ఉన్నటువంటి వారందరూ దేవునితో ఉండాలని, నమ్మకస్తులై ఉన్నటువంటి ప్రజల కుటుంబాలన్నీ రేపు దేవునితో యుగయుగాలు ఏలుబడి చెయ్యాలి అని అందుకు కనిపెడుతున్నాడు.
ఎవరి కొరకు కనిపెడుతున్నాడయ్యా అంటే నమ్మకస్తులై ఉన్నటువంటి వారి కొరకు. నమ్మకత్వం చాలా గొప్పదండి, చాలా విలువైనటువంటిది నమ్మకం. నమ్మకమైనటువంటి జనాభా, నమ్మకమైనటువంటి ప్రజలు, నమ్మకమైనటువంటి గుంపు, నమ్మకమైనటువంటి కుటుంబాలు దేవునికి చాలా అవసరమై ఉన్నారు. ఏ కోణంలో కూడా అపనమ్మకముగా ఉండొద్దు. ఎక్కడ కూడా అపనమ్మకము చేత ఈ స్థలంలోనికి ఒకవేళ వస్తే ఈ స్థలంలోనే విడిచిపెట్టే, ఈ స్థలంలోనే అపనమ్మకాన్ని వదిలిపెట్టే. ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితి కొన్ని సమయాల్లో నీ జీవితంలో ఉంటుంది. ఎవరిని నమ్మాలి ప్రభువా? ఎవరిని నమ్మాలయ్యా? నేను యేసయ్యా, నేను నమ్మిన వారేనా ఇలా ఉంది? నేను నమ్మిన ప్రజలేనా ప్రభువా ఇలా ఉంది? ఎవరిని నమ్మాలయ్యా? కొన్ని సమయాల్లో మన జీవితంలో అట్లా ఆలోచించే సందర్భాలు కూడా ఉంటాయి. మోషే కర్ర చేత పట్టుకొని ఐగుప్తు దేశంలో ఫరో దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుడు పంపించాడయ్యా, ప్రజలందరినీ పిలిపించండి అయ్యా, వారితో ఒక్క మాట మాట్లాడతానయ్యా, దేవుడే వెళ్ళమన్నాడయ్యా, దేవుడే నడిపించాడయ్యా, ఒక్క మాట మాట్లాడతానయ్యా, ఒక్క మాట. ప్రజలందరూ వస్తే, అమ్మా దేవుడు మీకు ఒక మాట చెప్పమన్నాడు, దేవుడు మీతో ఒక విషయం పంచుకోమన్నాడు. ఇదిగో అందుకు రుజువు ఏంటి అంటే నా చేతిలో ఉన్న కర్ర నేల మీద వేస్తున్నాను, పాముగా మారింది చూడండి అమ్మా. నేల మీద వేస్తే పాముగా మారింది. ఫరో ఈలోగా కలగజేసుకొని తన క్రింద ఉన్న శకునగాండ్రులను, మాంత్రికులను, తన క్రింద ఉన్న గారడి విద్య తెలిసిన వారిని పిలిపించి వారి చేతుల్లో ఉన్న కర్రలు కూడా క్రింద వేస్తే అవి కూడా ఏమైపోయినాయి? పాములైపోయాయి. ఇప్పుడు ఎవరు నమ్మాలండి? మోషే ఏమన్నా దేవుడు పంపించాడని చెప్పాడు, ఫరో చేతి క్రింద ఉన్నటువంటి గారడి విద్య తెలిసిన వారు కూడా పాములుగా మార్చారే. ఇప్పుడు ఎవరిని నమ్మాలి? ఇంకా మా బ్రతుకు ఈ ఐగుప్తులోనే మగ్గిపోవాలా? ఈ ఐగుప్తు నుండి మేము విడుదల పొందేది ఎప్పుడు? ఈ ఐగుప్తులో నుండి బయటకు వచ్చేది ఎప్పుడు అయ్యా? మేము మా కుటుంబాలు ఎప్పుడు పచ్చగా బ్రతికేది? మా కుటుంబాలు ఎప్పుడు చల్లగా బ్రతికేది? ఇక మాకంటూ మంచి రోజులు లేవా? మోషే తెచ్చిన కర్ర పాము అయిపోయింది. ఫరో క్రింద ఉన్నటువంటి వారు చేసిన ఆ మాంత్రికమైనటువంటి పని వల్ల అవి కూడా పాములైపోయినాయి. ఇప్పుడు ఎవరిని నమ్మాలి? కొన్ని సమయాల్లో ఇదే మన జీవితంలో కూడా. అయితే ఓపికతో ఉంటే కొంత సమయానికి ఫరో యొక్క కర్ర మిగిలి ఉన్నటువంటి కర్రలన్నిటినీ మృంగివేసినట్లుగా నీ జీవితంలో చీకటిని మృంగివేయటానికి, నీ జీవితంలో సమస్యను మృంగివేయటానికి, నీ జీవితంలో అలుముకున్న బాధను మృంగివేయటానికి, నీ జీవితంలో బలహీనతను మృంగివేయటానికి, నీ జీవితంలో వాక్యమనే ఈ ఖడ్గం నీ జీవితంలో బయలుదేరి నిన్ను ఖచ్చితంగా వాటన్నిటిలో నుండి బయటికి తీసుకొని రాగలిగిన ఒక రోజు ఉంది తల్లి. నువ్వు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాదు, నువ్వు దేవుని మీద పెట్టుకున్న నమ్మకము వమ్ము కానే కాదమ్మా. ఓపికతో ఉండు తల్లి. ఎంతో సమయం పట్ల మోషే కర్ర పాముగా మారి ఈ ఫరో గారడి విద్య తెలిసినటువంటి వారి కర్రలను మృంగివేయటానికి ఎంతో సమయం పట్టిందా? నెలలు పట్టినాయా? సంవత్సరాలు పట్టినాయా? పట్టలేదండి. క్షణంలోనే నీ జీవితంలోనే అకస్మాత్తుగా కార్యం చేయగలిగిన దేవుడు ఈ పూట బయలుదేరాడు. ఆయన దేవుడు నీ బ్రతుకులో అకస్మాత్తుగా కార్యం జరిగిస్తాడు. ఆయన నీ జీవితంలో అకస్మాత్తుగా దేవుడు లేచి నిలబడి నీ పక్షముగా ఆయన మాట్లాడతాడండి. నువ్వు భయపడొద్దమ్మా, నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎన్నో చూసామండి మేము. అందుకే చెప్తున్నాను, నమ్మకస్తులైన వారి కొరకైనా కనిపెడతా ఉన్నాడంట. నువ్వు ఏ విషయంలో నమ్మకత్వాన్ని పోగొట్టుకోవద్దు, ఎక్కడ నమ్మకత్వాన్ని కోల్పోవద్దు, ఎక్కడ నమ్మకమైనటువంటి విశ్వాసంలో నుండి జారిపోవద్దు. ఒక 3-4 వ్యక్తులను చూపిస్తూ ఎవరు నమ్మకస్తులో త్వరగా చూడండి. సంఖ్యాకాండం 12:7 త్వరగా. సంఖ్యాకాండం 12:7 అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఒక్క మాట నాతో కలిసి అంటారా?
హృదయపూర్వకంగా చెప్తారా? నేను నా దేవుని సన్నిధిలో చెప్పాలి. నేను నా దేవుని సన్నిధిలో నమ్మకమైన వ్యక్తిని. నమ్మకంగా ఉండండి దేవుని సన్నిధిలో. మోషే దేవుని సన్నిధిలో నమ్మకమైన వాడు. దేవుని సన్నిధిలో నమ్మకమైన వ్యక్తి మోషే. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకమైన వ్యక్తిగా జీవించు. సైన్యాన్ని నడిపించే నాయకునిగా దేవుడు నిన్ను చేస్తాడు తల్లి. సైన్యాన్ని నిలబెట్టే సేవకుడిగా దేవుడు నిన్ను చేస్తాడు. నువ్వు నమ్మకంగా ఉండు. బండ మోషే కర్రతో కొట్టినప్పుడు చాలా బాధపడింది. అయ్యో మోషే, దేవుడు నిన్ను నా వైపు కర్రను చూపించమన్నాడు, నువ్వేమన్నా కొట్టావు, ఎందుకయ్యా అపనమ్మకంగా ఉన్నావు, దేవుని మాటకి ఎందుకు లోబడలేదయ్యా నువ్వు? మోషే, ఇదేదో చిన్న విషయం అని నువ్వు అనుకుంటున్నావయ్యా, రేపు కనాను దేశాన్ని చూస్తావు కానీ అందులోకి వెళ్ళలేవయ్యా. చిన్న తప్పేనండి, చిన్న అపనమ్మకం. దేవుడు కర్ర చూపించమన్నాడు, మోషే బండను కొట్టాడు. చిన్న మిస్టేక్, చిన్న తప్పిదం. ప్రజల దాహం అయితే తీర్చబడింది, ప్రజలకి దేవుడు లోటు చేయలా, కానీ మోషే కనాను చూశాడు కానీ చాలా. నా జీవితంలో చిన్న అపనమ్మకమైనటువంటి విషయం రేపు ఎంత పెద్ద నష్టం తీసుకొని రాబోతూ ఉందో. దేవుని సన్నిధిలో నమ్మకమైన వ్యక్తి మోషే. అట్లాంటి వాడే కనాను దేశంలో చేరలేకపోయాడే. మోషేను వెంబడించిన ఇంచుమించుగా లక్షల మంది ప్రజలు కూడా అరణ్యంలో రాలిపోయారు. కనానులోనే రాలిపోయారండి వారి జీవితాలు కూడా. దేవుడు అందుకేనా ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చింది 6 లక్షల మంది కాల్బలాన్ని. నిద్రపోయేవారు ఒకసారి లేవండి, లేచి హల్లెలూయా చెప్పాలా గట్టిగా, చెప్పుతాలి గట్టిగా హల్లెలూయా. ఐగుప్తులో నుండి 6 లక్షల మంది కాల్బలాన్ని తీసుకొచ్చింది ఎందుకు దేవుడు? ఇద్దరే వెళ్ళారండి. ఎవరు? యెహోషువ, కాలేబు, ఇద్దరే. రేపు నా కుటుంబంలో ఎంతమంది దేవుని సన్నిధిలో ఉంటారు తల్లి? ఎంతమంది దేవుని సన్నిధిలో నిలబడతారమ్మా? అదే నాకు బాధ. రేపు దేవుని సన్నిధిలో ఎంతమంది ఉంటారు? ఈ రోజుకి జరిగిపోయింది కదా, ఈరోజు అయిపోయింది కదా, ఈరోజు ముగిసిపోయింది కదా, చాలే అనుకుంటూ బ్రతికే జీవితాలు మనవి. రేపేమవుతుందో నీకు తెలియదమ్మా. ఈరోజు ఈ పూట జరిగింది, ఈ పూట గడిచిపోయింది, ఈ పూట మాట్లాడాను, ఈ పూట అన్నీ అయిపోయినాయి అని అనుకుంటున్నావు. రేపు దేవుని దగ్గర చెప్పే ఆ లెక్క విషయంలో అదే నేను కన్నీరు మున్నీరు అయిపోతాను, అదే నేను కుమిలిపోతున్నా. ఈరోజు ఇంకొక వ్యక్తిని కూడా చూపిస్తాను. నెహెమ్యా గ్రంథం 9:8 త్వరగా. నెహెమ్యా పుస్తకం 9వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. నెహెమ్యా పుస్తకం 9:8. ఏందండి ఎంతసేపు తీశారు? 9వ అధ్యాయం 8వ వాక్యం. ఎవరు నమ్మకమైన మనసు కలిగిన వాడు? అబ్రహాము. ఒకటి మోషే నమ్మకమైన వ్యక్తి, రెండవది అబ్రహాము నమ్మకమైన మనస్సు కలిగిన వాడు దేవుని ఎదుట. నీ మనస్సు, నా మనస్సు ఎలా ఉందమ్మా ఈరోజు? మన మనస్సులు ఎలా ఉన్నాయి ఈరోజు? నమ్మకత్వం కనపరిచే మనస్సులుగా ఉన్నాయా? ఒకసారి దేవుడు మోషేని సేవకు పిలిచాడు. నేను ఈరోజు పరిచారకునిగా, విశ్వాసిగా దేవుడు ఎన్నుకున్నాడు, అది వేరే సబ్జెక్టు. మోషేని దేవుడు సేవకునిగా పిలిచినప్పుడు మోషే దేవుని ఎదుట నిలవబడి, మోషే, అయ్యా చిత్తం ప్రభువా, నీ కుడి చేతిని తీసుకొని నీ హృదయం మీద పెట్టుకో. మోషే వెంటనే తన చేతిని తీసుకొని తన హృదయం దగ్గర పెట్టుకున్నప్పుడు ప్రభు ఎప్పుడు తీయమంటాడా అని ప్రభు యొక్క మాట కొరకు ఎదురు చూస్తే, మోషే నీ కుడి చేతిని బయటికి తీయ్యా. తీస్తే ఎలా ఉందండి చెయ్యి? ఎలా ఉంది? కుష్ఠు రోగం వచ్చేసింది. మోషే నీ హృదయం ఎంత ఘోరమైన వ్యాధి కలిగిందో చూసుకో.
సేవకి పిలిచేటప్పుడు నీ మనస్సును పరీక్షించుకొని సేవలు అడుగుపెట్టు. నీ మనస్సును పరిశీలన చేసి విశ్వాస జీవితంలోనికి అడుగుపెట్టు. నీ మనస్సును పరీక్షించుకొని పరిచారకునిగా లేచి నిలబడు. నీ చేతిని హృదయం దగ్గర పెట్టుకుంటే కుష్టి వచ్చేసింది మోషేది. ఏడ్చుకున్నాడండి. ఇట్లాంటి వ్యక్తినా సేవకు పిలిచింది ప్రభువా. నువ్వు ఎన్నుకుంది. నేను ఏ పాటి వాడిని? నత్తివాడిని, మాటలు రాని వాడిని, ఇంత ఘోరమైన వ్యాధి కలిగిన వాడిని నువ్వు ఎన్నుకుంది సేవకి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనయ్యా? ఏమి ఇవ్వగలనయ్యా అసలు నీకు నేను? మరలా మోషే చెయ్యి లోపల పెట్టుకో అన్నప్పుడు మరలా లోపల పెట్టుకుంటే రెండవసారి ఆ కుష్టి రోగం అంతా తగ్గిపోయి మరలా చెయ్యి నార్మల్గా అయిపోయింది. ఈరోజు మన మనస్సు దేవుని సన్నిధిలో ఎలా ఉందమ్మా? మన మనస్సు మన కుటుంబంలో ఎలా ఉంది? ఈరోజు మన మనస్సులో ఎలా ఉంది? ఆలోచించాడు ఒక్కసారి. అబ్రహాము నమ్మకమైన మనస్సు కలిగిన వాడు, మనస్సును కంట్రోల్ చేసుకున్నవాడు. అబ్రహాం దేవుని విషయంలో, అబ్రహాము దేవుని సన్నిధిలో మనస్సును కంట్రోల్ చేసుకున్నవాడు. చూడండి, దానియేలు పుస్తకం 6వ అధ్యాయం 4వ వాక్యం. దానియేలు 6:4. త్వరగా దానియేలు పుస్తకం ముగింపులోనికి వచ్చాము. తొమ్మిది 6:4 ఎక్కడ? ఉద్యోగంలో నమ్మకంగా ఉన్నాడు, అప్పగించినటువంటి బాధ్యతలో నమ్మకంగా ఉన్నాడు చచ్చిపోయేంత వరకు. ఓ సేవకుడు, నాకు తెలిసిన వ్యక్తి, పెంతుకోస్తు మందిరంలో సేవ చేస్తూ ఉంటే ఆ వ్యక్తి 34 సంవత్సరాలు ప్రపంచాన్ని చూడలేదండి. సేవకు వచ్చినటువంటి ఆ నాటి నుండి 34 సంవత్సరాలు బయట ప్రపంచం తెలియదు ఆయనకి. వచ్చిన సేవకులకి టీ పెట్టడం, వచ్చిన సేవకులకి భోజనం పెట్టడం, ఆ పాత్రలు కడుక్కోవటం. ఎప్పుడే మీకు అర్థమయ్యేటట్లు ఒక చిన్న విషయం చెప్పి, చిన్న టీ కప్పు ఉండేది, చిన్నది. ఎక్కడ ఉండిద్ది? వంటగదిలో ఉండిద్ది. ఆ వంటగదిలో ఉన్న టీ కప్పు ఎప్పుడూ బాధపడిద్దంట. నేనేంది ఎంత చిన్నగా ఉన్నాను, నేను ఎవరికి ఉపయోగంగా లేను, నేను ఎవరికి పనికి రాకుండా అయిపోయానని ఆ టీ కప్పు రోజు బాధపడిద్దంట. ఆ టీ కప్పు విలువ ఎప్పుడు తెలిసిద్ది? అందులో టీ పోసి మన దగ్గరికి వచ్చినటువంటి అతిథికి ఇచ్చేటప్పుడు తెలిసిద్ది దాని విలువ. పెద్ద గ్లాసులో పోస్తామంటే ఎందులో పోసిస్తామండి? నువ్వు చిన్నగా ఉన్నావని, చిన్న స్థితిలో ఉన్నావని అది నువ్వు అనుకోవటమే, కానీ దేవుని దృష్టిలో నువ్వు చాలా పెద్ద వ్యక్తివి. నువ్వు దేవుని దృష్టిలో చాలా విలువైనటువంటి వ్యక్తివి తల్లి. నాకు తెలిసిన సేవకుడు అసలు బయట ప్రపంచమే తెలియదు ఆయనకి. అక్కడే కన్ను మూసాడండి. ఆ వంటగదికే పరిమితం అయిపోయాడు ఆ సేవకుడు. ఆ వంటగదిలోనే చచ్చిపోయాడు. చూడండి, కెరూబులు సెరాబులు కూడా ప్రపంచం తెలియకుండా 2 రెక్కలతో కాళ్ళను, 2 రెక్కలతో ముఖమును కప్పుకొని అసలు దేవుణ్ణి కూడా చూడకుండా ఏమని చేస్తూ ఉన్నాయి? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. నువ్వు నమ్మకమైన బాధ్యత కలిగి నీ పనిలో ఉండు, నీ పనిలో ఉండు. చివరి మాట మత్తయి సువార్త, చివరి మాట మత్తయి సువార్త 24:45. చివరి మాట చదువుకొని మనం ముగించుకుందాం. యజమానుడు, ఈ మత్తయి సువార్త 24:45. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు, యజమానుడంట తన ఇంటి వారందరికీ ఎట్లాంటి భోజనం పెట్టాలా? ఎన్ని పూటలు పెట్టాలా? అమ్మా ఆహారం పెడతానమ్మా, మందిరం మానొద్దమ్మా, అమ్మా ఆహారం యాజకుడు తన సంఘంలో ఉన్న వారికి నమ్మకంగా భోజనం పెట్టాలంట. యాజకుడు కూడా నమ్మకంగా ఉండాలంట. సేవకుడు, మీకు భోజనం పెట్టే విషయంలో నేను ఎలా ఉంటున్నానో ప్రతిరోజు బాధపడుతున్నా. నేను సరైన వాక్యం అందిస్తున్నానా లేదా ప్రభువా? సరిగా బోధిస్తున్నానా లేదా? సరైన క్రమాలు అందిస్తున్నానా లేదా?
ఏంటి ప్రభువా నాకు ఈ పరీక్ష అని రోజు రోజు బాధపడనటువంటి రోజు లేదు నా జీవితంలో. బాధపడకుండా లేనండి నేను. యేసయ్య, ఎలా వారికి భోజనం పెడుతున్నానయ్యా, ఎలాంటి ఆహారం అందిస్తున్నానయ్యా, ఎలాంటి వర్తమానం అందిస్తున్నానయ్యా అని ప్రతిరోజు బాధపడుతున్నాను. నమ్మకంగా ఉండాలంటే సేవకులు కూడా నమ్మకత్వాన్ని కనపరచాలంట. సేవకులు కూడా నమ్మకం విషయంలో చచ్చిపోవాలంట. దేవుని విషయంలో మనం నమ్మకత్వంగా ఉండాలండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 4వ వాక్యం. యెషయా గ్రంథం 5:4. నేను నా ద్రాక్ష తోటను చేసిన దానికంటే ఏం చేయగలను? ద్రాక్ష ఫలాలు కాస్తాయేమోనని కనిపెడుతున్నాను. లేదండి, సంఘంలో కారు ద్రాక్షలు అయిపోయి, కుటుంబాల్లో కారు ద్రాక్షలు అయిపోయి, సమాజంలో కారు ద్రాక్షలు అయిపోయి, నేను ఇంకెంతకంటే ఏం చేయగలను? ఇంతకంటే ఇంక నా బాధ్యత ఏమై ఉంది? ఇంకెంత పోరాడగలను నేను? సంఘానికి చేయగలిగిందంతా చేస్తున్నాను కదా, అందించగలిగిందంతా అందిస్తున్నానే. ఎంతమంది వెన్నుపోట్లు పడిసినా నిలబడుతున్నానే, ఎంతమంది సంఘంలో నుండి జారిపోతున్నా నిలబడుతున్నానే వచ్చిన కొద్ది మంది కోసం. అదే దేవుడు బాధపడుతున్నాడు. ద్రాక్ష తోట వేసుకున్నాను, ద్రాక్ష తోటకు చేయాల్సిందంతా చేశాను, కానీ లాస్ట్కి ద్రాక్ష తోటే నన్ను మోసం చేసింది. నేను చేతులతో వేసుకున్న నా ద్రాక్ష తోటే నన్ను మోసం చేసింది. పిచ్చి ద్రాక్షలు పుట్టినాయి, కారు ద్రాక్షలు పుట్టినాయి. దేవుడు కనిపెడతా ఉన్నాడంట. 2వ మాట, నేను దేవుని తోటలో ఒక చెట్టుగా, ఒక ద్రాక్ష తీగగా దేవుడు నిన్ను నిర్మించుకుంటే నీలో నుండి ఏం మొలుస్తూ ఉన్నాయి? కారు ద్రాక్ష, పిచ్చి ద్రాక్ష. కానీ మనలో ఏమి ఫలించాలో తెలుసా? ఏ ఫలాలు ఉండాలో తెలుసా? దేవుడు ఆత్మ సంబంధమైన విత్తనాలు మనలో వేస్తే మనం శరీర సంబంధంగా ఫలిస్తున్నాం. కొరింథీ పత్రికలో రాయబడి ఉంటుంది. ఆత్మ సంబంధమైన విత్తనాలు వేశాడు, శరీర సంబంధమైన ఫలాలు చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనలో ఏ ఫలాలు ఉండాలో తెలుసా? గలతీ పత్రికలో ఉంటుంది 5:22. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, ఆశా నిగ్రహం, సాత్వికం. 9 ఫలాలు ఉన్నాయి. ఇవన్నీ మనలో ఉన్నాయా? దేవుడు ఏ ఫలాలు చూడాలనుకుంటున్నాడు మనలో? మనం ఏ ఫలాలు చూపిస్తూ ఉన్నంతలే. ప్రేమ, సంతోషం, సమాధానం, ఇవన్నీ దేవుడు మనలో నుండి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు? ఇతరులకు మాదిరిగా చూపించాలనుకుంటున్నాడు. నువ్వు ప్రేమతో ఉండు, సంతోషంగా ఉండు, సమాధానంగా ఉండు. నువ్వు ఎవరితో సంతోషంగా ఉండలేవా? నువ్వు దేవుళ్ళలో సంతోషంగా ఉండు. నాకు యేసయ్య ఉన్నాడు చాలు, నాకు ప్రభువు ఉన్నాడు చాలని దేవుళ్ళో ఆనందించు. నువ్వెవరితో సమాధానంగా ఉండలేకపోతున్నావు, దేవునితో సమాధానంగా ఉండు. నా ప్రభువు నాతో సమాధానంగా ఉన్నాడు కదా, నా ప్రభువు నాతో సమాధానంగా ఉన్నాడే అని దేవునితో సమాధానంగా ఉండు. దేవునిలో నువ్వు ప్రేమ కనపరచు. ప్రేమ అగాధ జలములైనటువంటి ఆ జలములైనను ఆర్పజాలగలవంట. ప్రేమలో అంత గొప్పది ఉంది. అగాధ జలముల అదే కదా, అగాధ జలములనైనను ఆర్పివేయగలవంట. అట్లాంటి ప్రేమలో మీరు నడుచుకోండి. అట్లాంటి ఆత్మ ఫలాల్లో మీరు మీ కుటుంబాలు ఉండండి. మంచితనంగా, దయగా, దయాలత్వంగా ఉండండి. ఇతరులతో మంచిగా ఉండండి. కడవరి దినాల్లో మందంతటిని చెదరగొట్టాలని సాతాను మంద కాపరిని కొడతా ఉన్నాయి. దెబ్బల మీద దెబ్బలు. మిమ్మల్ని ఏం కొట్టరు సాతానుకు అవసరం, అసలు మీతో పనే లేదు. సాతానికి ఎవరు అవసరం అంటే మంద కాపరిని కొట్టగా మందంతా చెదిరిపోతుంది. అదే వాటి టార్గెట్. బైబిల్లో అదే రాయబడి ఉంది. మంద కాపరిని కొట్టినప్పుడు మందంతా చెల్లా చెదిరైపోతుంది.
సేవకుల మీద అందుకే దాడులు, సేవకుల మీద అందుకే వ్యతిరేకతలు, సేవకులకు అందుకే యాక్సిడెంట్లు, సేవకుల జీవితాలు అందుకే చెప్పుకోలేనటువంటి భయంకరమైన వేదన, ప్రసవ వేదన. అయినా ఆత్మఫలాలతో సేవకులు ముందుకు సాగిపోతున్నట్లుగా ఈరోజు మనలో ఏముండాలి? ఆత్మఫలం ఏముండాలి? ప్రేమ, సంతోషం, సమాధానం. చాలా ముఖ్యమైన విషయాలు అవి, చాలా ముఖ్యమైన ఘట్టాలు అవి మనకి. అందుకని మనం ఎప్పుడూ కూడా వాటి పక్షముగా నిలబడుతూ కారు ద్రాక్షాలు, పిచ్చి ద్రాక్షాలు మనలో ఏవీ లేకుండా మనం ఆత్మఫలాలుగా మనము, మన సంఘము, మన కుటుంబాలు ప్రభువు నామములో ఫలించదముగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మా యేసయ్య, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ పూట ఈ ప్రశాంతకరమైనటువంటి దినమందు నాతో కూడా ఈరోజు మాట్లాడిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు. నువ్వు నన్ను కూడా గమనిస్తున్నావు, నన్ను కూడా నువ్వు కనిపెడుతున్నావయ్యా. నా మీద కూడా నువ్వు దృష్టి నిలిపావు. నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా, నన్ను దయతో నీ పక్షముగా చే. నాకంటూ ఎవరు ఉన్నారయ్యా? నువ్వే కదా ప్రభు. నన్ను క్షమించు నాయనా, నన్ను మన్నించయ్యా. నేను సంఘంతో ఏమైనా అసమాధానంగా ఉంటే నన్ను మన్నించు. నేను సంఘంతో ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే నన్ను మన్నించు. అలాగే సంఘాన్ని కూడా నాతో ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే వారిని కూడా క్షమించండి, మన్నించండి. వారికి వారే ఎవరైనా ఇబ్బందికరంగా ఉంటే మన్నించండి. వారితో ఎవరైనానో ఇబ్బందికరంగా ఉంటూ ఉన్న ఎడల వారి పక్షముగా తండ్రి అయ్యా వీరితో సమాధానాన్ని అయ్యా కలిగించమని ప్రార్థిస్తున్నాను. ఏ వ్యతిరేకతలు, ఏ ప్రమాదాలు, ఏ శోధనలు మా సంఘపు బిడల దరిదాపుల్లోనికి, మా కుటుంబంలోనికి రాకుండా ఉండునుగాక. యేసు నామములో వారందరూ కూడా దూరమగుదురుగాక. మా సంఘమంతా సమాధానముతో నిండునుగాక, ఆత్మ ఫలాలతో నిండునుగాక, ఆత్మ సంబంధమైన వైరాగ్యముతో నిండునుగాక, ఆత్మ సంబంధమైన మేలులతో నిండుకొనుగాక. ఆ రీతిగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మీరుగాకెవరున్నారయ్యా మాతో? మీరే మా ఆధారం. రెండు విషయాలు మాట్లాడు. నమ్మకమైన వారి కొరకు కనిపెడుతున్నా, నీ పొలములో మంచి ఫలాల కొరకు నీవు కనిపెట్టే దేవునిగా మా మధ్యలోనికి దిగి వచ్చినందుకై నిన్ను హృదయపూర్వకముగా స్తుతిస్తూ ఈ పూట ఎవరెవరు ఏ బలహీనతల మధ్యలో, ఏ ఇబ్బందుల మధ్యలో, ఏ అప్పు సమస్యల మధ్యలో, ఏ ఆర్థిక ఇబ్బందుల మధ్యలో, ఏ శరీర సంబంధమైనటువంటి బలహీనతల మధ్యలో ఈ స్థలంలోనికి, కుటుంబంలో పిల్లల విషయాల్లో తల్లిదండ్రులకు కలిగిన అసమాధానమైన స్థితి మధ్యలో ఈ స్థలంలోనికి వచ్చారో వారందరినీ మీరు దర్శించి మంచి కుటుంబాలుగా అయ్యా సంఘ బిడ్డల కుటుంబాలను నీవు దర్శించి మార్చి మేలులు చెయ్యమని, అదే రీతిగా ప్రభువా అయ్యా ఈ పూట నుండి బిడ్డలకు మంచి చేతి పనులను ఇవ్వండి, మంచిగా ఆర్థిక సంబంధమైన ద్వారాలు తెరవండి. అన్ని విషయాలలో బలమైనటువంటి కార్యాలు, బలమైన మేలులు నీవు జరిగించమని మంచి మనసుతో ప్రార్థిస్తూ ఈ వారమంతా కార్యాలు జరిగించి వచ్చే ఆదివారం కూడా మీ సన్నిధిలో నిలవబెట్టమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ నెలంతయు కాపాడి ఆరోగ్యాలు ఇచ్చి బలపరచమని, ఏ ఇబ్బందుల నుండి అయ్యా లేకుండా మంచిగా పనులన్నీ సకాలంలో జరిగిపోవునట్లుగా సహాయం దయచేయండి. మీరే కనికరించి కార్యాలు జరిగించమని యేసు నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయము, సన్నిధి, ఆయన సహవాసము, ఆయన సమాధానం ఇప్పుడు మనకును సకల కోటి పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికి ఈ ఆరాధనలోనికి చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి యేసయ్య ప్రేమ, యేసయ్య కృప, యేసయ్య కనిపెట్టుకునేటువంటి ప్రతి విధమైన ఆయన దృష్టి మన మీద, సంఘం మీద, మన కుటుంబాల మీద, మన బిడ్డల మీద సదాకాలము నిలిచి ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు తల్లి. నేను చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే దేవుడు ఈరోజు నాతో కూడా మాట్లాడాడు. మన సంఘం